పై ఫోకస్ పెట్టారా? తెలంగాణతో పాటు తమిళ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నారా? పవన్ ఆలోచనలు, ఆయన ఆసక్తి చూస్తుంటే అవుననే అంటున్నారు విశ్లేషకులు. తమిళనాడు సిద్ధులు, సాధువుల పవిత్ర భూమి అని తన తండ్రి రామకృష్ణ పరమహంస, శారదామాత, స్వామి వివేకానందలకు అమితమైన భక్తుడంటూ ఎక్స్ వేదికగా చేసిన పోస్ట్ ఆలోచింపజేస్తోంది. అలాగే తమిళనాడు నేతలను తన ఎక్స్ వేదికలో ప్రస్తావించారు. తమిళనాడుతో తనకున్న అనుబంధాన్ని, తమిళనాడు చరిత్ర తెలుసనే విధంగా పవన్ పోస్టులు పెడుతున్నారని భావిస్తున్నారు. ఇటీవలే సనాతన ధర్మం విషయంలో తమిళనాడు సీఎం స్టాలిన్ ను టార్గెట్ చేశారు పవన్. ఉదయనిధి స్టాలిన్ పైన ఘాటు వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు తమిళనాడులో ఏం జరిగినా తనదైన శైలిలో స్పందిస్తున్నారు. దీంతో తమిళనాడు సీఎం స్టాలిన్ కు సనాతన ధర్మంతో చెక్ పెట్టాలనే వ్యూహంతోనే పవన్ ముందుకు వెళ్తున్నారని అంటున్నారు. పవన్ వ్యూహాల వెనుక బీజేపీ పెద్దల మాస్టర్ మైండ్ ఉందనే టాక్ వస్తోంది. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. వైశాలి, సార్వత్రిక ఎన్నికల ముందు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. సనాతన ధర్మం అనేది ఒక రోగం లాంటిది, మలేరియా, డెంగ్యూ, అలాగే కరోనా వైరస్ లాంటిది, దాన్ని మనం నిర్మించాలి అంటూ కూడా అప్పట్లో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశవ్యాప్తంగా కూడా దుమారం రేపిన ఈ కామెంట్లు ప్రస్తుతము ఆ పరంపర కూడా ఇప్పటికీ కూడా కొనసాగుతూనే ఉంది. అయితే తమిళనాడు సీఎం స్టాలిన్ కుమారుడు ప్రస్తుతం తమిళనాడు మంత్రిగా కూడా పనిచేస్తున్నారు. ఆయన సనాతన ధర్మం పట్ల అప్పట్లో ఆయన చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా కూడా దుమారం అయ్యి, అయితే ఆయన కామెంట్లు అనేది అది దేశవ్యాప్తంగా కూడా చాలా ప్రొటెస్ట్ చేశారు. తాజాగా మనం గడిచిన కొద్ది రోజులుగా కూడా చూస్తున్నాము. తిరుమల తిరుపతి లడ్డూ వ్యవహారంలో కూడా ఒక స్టాండ్ పవన్ కళ్యాణ్, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా ఉన్న పవన్ కళ్యాణ్ ఒక స్టాండ్ తీసుకోవడము దేశవ్యాప్తంగా కూడా సంచలనాత్మకంగా మారింది. నేను సనాతన ధర్మాన్ని పాటించేవాడిని, సనాతన ధర్మం గురించి జోలికి రావద్దు అంటూ కూడా తన స్టాండ్ తీసుకొని కూడా సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్ రోజు రోజుకి కూడా ఒక కొత్త మలుపు తిరుగుతుందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయన ఏకంగా ఇప్పుడు తమిళనాడు పాలిటిక్స్ పైనే ఫోకస్ పెట్టారా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అంటూ కూడా ఒక చర్చ జరుగుతోంది. ఎందుకంటే దానికి కారణము తమిళనాడు పాలిటిక్స్ లో ఎక్స్పెషల్లీ బీజేపీకి ఎన్నడూ లేని విధంగా మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఒక హైప్ వచ్చింది. ఈసారి డెఫినెట్ గా తమిళనాడులో ఉన్న 36 పార్లమెంట్ స్థానాలకి కనీసం బీజేపీ 4 నుంచి 9 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉన్నట్టు కూడా, ఎందుకంటే అక్కడ ఒక మాజీ ఐపీఎస్ అధికారి వాలంటీర్ గా కూడా అన్నామలై కర్ణాటక క్యాడర్ చెందిన ఐపీఎస్ అధికారి వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకొని రాజకీయాల్లో రావడము, అనతి కాలంలోనే తమిళనాడులో బీజేపీ భావజాలాన్ని విస్తరింపజేయడము, గ్రామ పల్లె పట్టణము అన్ని స్థాయిలో కూడా చాలా విగరస్ గా చాలా పాదయాత్రలు చేస్తూ కూడా ఆయన తమిళనాడులో బీజేపీకి ఒక హైప్ తీసుకొచ్చారు. తెలంగాణ మాజీ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ సైతం కూడా తమిళనాడు సౌత్ నుండి పోటీ చేశారు. అయితే అందరూ అనుకున్నారు ఖచ్చితంగా తమిళనాడు నుండి బీజేపీకి సీట్లు ఎక్కువ వస్తాయని. కొన్ని కారణాల చేత అటు అన్నామలై ఓడిపోవడము, అలాగే మాజీ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ కూడా ఓడిపోవడము, తమిళనాడులో బీజేపీ ఎక్స్పెక్ట్ చేసిన విధంగా సీట్లు రాకపోవడం కూడా బీజేపీ పార్టీని విస్మయం గురి చేసింది. అయితే తాజాగా ఉదయనిధి స్టాలిన్ ఎవరైతే ప్రస్తుతం తమిళనాడు మంత్రిగా ఉన్న అతను గతంలో చేసిన వ్యాఖ్యలు, సనాతన ధర్మాన్ని కరోనా వైరస్ లాంటిగా సంబోధిస్తూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతము దాన్ని కూడా అదే బేస్ చేసుకొని కూడా తమిళనాడులో మళ్ళీ కొత్త హైప్ తీసుకురావాలి, బీజేపీకి మళ్ళీ మునుపటి పూర్వ వైభవం తీసుకురావాలనేది కూడా పవన్ కళ్యాణ్ ఆలోచనగా, దీనికి బీజేపీ ఢిల్లీ పెద్దల మద్దతు కూడా పవన్ కళ్యాణ్ కి ఉన్నట్లు కూడా ప్రస్తుతము చర్చ నడుస్తోంది. ఎందుకంటే తమిళనాడులో చాలా స్పిరిచువల్, తమిళనాడు గవర్నమెంట్ ఎంబ్లెమ్ కూడా చూసుకున్నాం మనము, దేవాలయము గోపురంతో కూడుకున్నది ఉంటది. తమిళనాడులో ఉన్న అత్యంత పురాతనమైన దేవాలయాలు దేశంలో అత్యధికంగా తమిళనాడు రాష్ట్రంలోనే ఉన్నాయి. ఎట్ ది సేమ్ టైం వెస్ట్ బెంగాల్ తర్వాత కల్చర్, మన సాంప్రదాయాలు, సంస్కృతిని ఎవరైతే ప్రతిబింబిస్తాయో రెండు రాష్ట్రాలు, ముఖ్యంగా అన్ని రాష్ట్రాలు, కానీ ప్రత్యేకంగా తమిళనాడుకు ఒక స్పెషల్ గా సిగ్నిఫికెన్స్ కూడా ఉంది. ఎట్ ది సేమ్ టైం దేశంలో జరిగే అత్యున్నత పరీక్షలు, సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్ కి కూడా తమిళనాడు సిసిఆర్టీ బుక్స్ చదవాలి అని కూడా ప్రతి ఒక్క అభ్యర్థి కూడా తమిళనాడు సిసిఆర్టీ పుస్తకాలు చదువుతూ ఉంటారు. సో తమిళనాడు ఇస్ సింబల్ ఆఫ్ ఇండియన్ కల్చర్ అని కూడా హిస్టోరియన్స్ అంటారు. ఈ నేపథ్యంలో
తమిళనాడు సిద్ధులు సాధువులు పవిత్ర భూమి అని తన తండ్రి రామకృష్ణ పరమహంస శారదా మాత స్వామి వివేకానందలకు అమితమైన భక్తులంటూ కూడా ఎక్స్ వేదిక పవన్ కళ్యాణ్ చేసిన పోస్ట్ ప్రస్తుతం ఆలోచింపజేస్తుంది. అలాగే తమిళనాడు నేతలు తాను ఎక్స్ వేదికలో ప్రస్తావించారు. తమిళనాడుతో తనకున్న అనుబంధాన్ని, తమిళనాడు చరిత్రను తెలుసుకునే విధంగా పవన్ పోస్టులు పెడుతున్నారని కూడా భావిస్తున్నారు. అయితే ఫిలిం ఇండస్ట్రీ ఎర్లియర్ బిఫోర్ 90s కూడా చెన్నై మద్రాస్ నుంచే కూడా అందరి హీరోలు ఇప్పుడు ప్రముఖంగా చెప్పుకున్న మన మెగాస్టార్ చిరంజీవి కానీ, అలాగే విక్టరీ వెంకటేష్ కానీ, నాగార్జున కానీ, ఇలా ఫిలిం స్టార్లు నందమూరి తారక రామ దగ్గర నుండి కూడా 70 దశకం నుండి 90 వరకు కూడా ఫిలిం ఇండస్ట్రీ అంతా సౌత్ లో చెన్నై నుండే ఉండేది. అనంతరం నందమూరి తారక రామారావు ముఖ్యమంత్రి అయ్యాక తెలుగు ఇండస్ట్రీ అంతా కూడా హైదరాబాద్ రావడం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఇప్పటికీ కూడా ఆ 70-80 దశకాలు 90 దశకం వరకు కూడా హీరోలందరూ కూడా తమిళ భాషను అనర్గళంగా మాట్లాడతారు. తమిళ సంస్కృతి, తమిళ లైఫ్ స్టైల్ అందరికీ కూడా తెలుసు. మొన్న జరిగిన కొద్ది రోజుల కిందట వారాహి డిక్లరేషన్ సందర్భంగా తిరుపతిలో కూడా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ కూడా తమిళ భాషలో ఉదయనిధి స్టాలిన్ మాట్లాడిన మాటల్ని ఉటంకిస్తూ కూడా తమిళ భాషలో మాట్లాడారు. సో ఈ నేపథ్యంలో మరోసారి తమిళనాడులో బీజేపీ పార్టీకి ఒక హైప్ తీసుకురావాలని, దీని వెనకాల ఖచ్చితంగా బీజేపీ పెద్దల సపోర్ట్ పవన్ కళ్యాణ్ ఉందనేది కూడా ప్రస్తుతం చర్చ నడుస్తోంది. ఎట్ ది సేమ్ టైం తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ను టార్గెట్ చేశారు పవన్ కళ్యాణ్ అంటూ కూడా ఒక చర్చ నడుస్తోంది. అయితే అంతేకాదు తమిళనాడులో ఏం జరిగినా తనదైన శైలిలో స్పందిస్తున్నారు. దీంతో తమిళనాడు సీఎం స్టాలిన్ కు సనాతన ధర్మంతో చెక్ పెట్టాలనే వ్యూహంతో పవన్ కళ్యాణ్ ముందుకు వెళుతున్నారు అనేది కూడా రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అయితే డెఫినెట్ గా దీని పవన్ వ్యూహం వెనుక స్ట్రాటజీస్ వెనుక బీజేపీ పెద్దల మాస్టర్ మైండ్ ఉందనే చర్చ కూడా నడుస్తోంది. మరి నిజంగానే పవన్ కళ్యాణ్ తమిళనాడు పాలిటిక్స్ ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారా అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. ఎందుకంటే చిరంజీవి సోదరుడుగా, ఇటు మెగాస్టార్ పవర్ స్టార్ గా, ఇటు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా పవన్ కళ్యాణ్ కి చాలా ఫ్యాన్ బేస్ ఉంది. ఎట్ ది సేమ్ టైం కర్ణాటకలో ఉంది. తమిళనాడు విషయానికి వస్తే అక్కడ చాలా మంది సూపర్ స్టార్లు ఉన్నారు. ఇటు సూపర్ స్టార్ రజనీకాంత్ తో పాటు ఇప్పుడు కొత్తగా తలపతి అని పిలుచుకునే విజయను, అలాగే చాలా మంది హీరోలు కూడా ఎర్లియర్ 70s 80s లో కూడా విజయకాంత్, ఇప్పుడు ప్రస్తుతం విక్రమ్, సూర్య, స్టైలిష్ స్టార్ సూర్య, ఇలా చాలా మంది కూడా ఫ్యాన్ బేస్ ఉంది. పవన్ కళ్యాణ్ కూడా తన ఫ్యాన్ బేస్ ఏదైతే ఉందో తమిళనాడులో దాన్ని బేస్ చేసుకొని ఆంధ్రలో కదా మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికల్లో ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేశాడో తమిళనాడులో కూడా సిమిలర్ గా చేయగలుగుతాడా అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్. ఒకవేళ అన్నామలై సపోర్ట్ తోని తనకు తమిళ భాషలో మంచి పట్టు ఉంది, తమిళ నేటివిటీని పట్టుకొని అక్కడ తమిళకి దగ్గర అవుతారనే ఆలోచనలో పవన్ కళ్యాణ్ ఉందా అనేది కూడా ఒక సందేహాస్పదంగా ఉంది. ఏదేమైనప్పటికీ ఢిల్లీ పెద్దల డైరెక్షన్ లోనే పవన్ కళ్యాణ్ నడుస్తున్నారు అనేది ప్రస్తుతం రాజకీయ విశ్లేషకుల మనోగతం. వైశాలి, అంటే తిరుపతి లడ్డు ఇష్యూకి తమిళనాడులో రియాక్షన్, దానిపై పవన్ కళ్యాణ్ స్పందన, అలాగే సనాతన ధర్మం అంటూ పవన్ వ్యాఖ్యలు, ఇవన్నీ చూస్తుంటే ఈ అంశాల ఆధారంగా పవన్ కళ్యాణ్ ద్వారా బీజేపీ దక్షిణాదిలో తన బలాన్ని పెంచుకోవాలని చూస్తోందా? యా, డెఫినెట్లీ వైశాలి. మనం పలుమార్లు కూడా ఇదే విషయాన్ని కూడా చర్చించుకున్నాము. 2018 నుంచి కూడా మిషన్ దక్షిణ్ పేరిట ఢిల్లీ పెద్దలు ప్రత్యేకంగా దక్షిణాది రాష్ట్రాలపైన ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. ఎందుకంటే 2019 నుండి కూడా బీజేపీకి గ్రాడ్యువల్ గా ఓట్ బ్యాంక్ పెరుగుతూ వస్తుంది. 2019లో ఎవరు అన్ఎక్స్పెక్టెడ్ గా, ఎవరు ఊహించని విధంగా బీజేపీ 4 పార్లమెంట్ సీట్లు గెలుచుకోవడము, అనంతరం 2023లో అసెంబ్లీ ఎన్నికల్లో 8 అసెంబ్లీ సీట్లు గెలుచుకోవడం, మొన్న జరిగిన 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఏకంగా 8 పార్లమెంట్ సీట్లు గెలుచుకోవడం, అలాగే ఆంధ్రప్రదేశ్ లో మొన్న జరిగిన మా కూటమిలో కూడా బీజేపీకి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన విధానికి కంటే కూడా సీట్లు రావడం, మెరుగైన ఫలితాలు రావడము. ఎట్ ది సేమ్ టైం తమిళనాడులో ఇప్పటికే ఇటు అన్నామలై చాలా హార్డ్ వర్క్ చేస్తూ కూడా రూట్ లెవెల్లో కూడా క్యాడర్ ని స్ట్రెంథెన్ చేస్తూ వస్తున్నారు. ఎందుకంటే తమిళనాడులో ఏఐడిఎంకే, డిఎంకే తప్ప మిగతా ప్రాంతీయ పార్టీలకు తప్ప పెద్ద మిగతా వాటికి ప్రభావం చూపవు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఉన్నా డెఫినెట్ గా అయితే ఏఐడిఎంకే తోనన్నా లేకపోతే డిఎంకే తోని పొత్తుకు వెళ్ళాలి తప్ప కాంగ్రెస్ కి ఇటీవల కాలం అంటే గడిచిన 20 ఏళ్లుగా మనం చూసుకుంటే కూడా కాంగ్రెస్ పార్టీ సొంత మెజారిటీతో పవర్ లోకి వచ్చిన దాఖలు లేవు. అటు జయలలిత గానీ, ఎట్ ది సేమ్ టైమ్ ఇటు కరుణానిధి, అనంతరం కూడా
పళనిస్వామి, పన్నీర్ సెల్వము, ఇప్పుడు చూసుకుంటే స్టాలిన్, వీరందరూ కూడా తమ సొంత చరిత్ర, తమ డిఎంకే ఏడీఎంకే పార్టీలతో గెలిచిన వాళ్ళే తప్ప కాంగ్రెస్ పెద్దగా ప్రభావం లేదు. కానీ అత్యధికంగా దేవాలయాలు సంస్కృతిని చిహ్నంగా ఉండే తమిళనాడులో మాత్రము కమ్యూనిస్ట్ ఐడియాలజీ విపరీతంగా ఉండడము, అలాగే అక్కడ కన్వర్షన్స్ ఎక్కువ తిరగడము. సో కేరళలో కూడా అత్యధికంగా కమ్యూనిస్టులు, అటు కాంగ్రెస్ పార్టీతో పాటు యూడీఎఫ్, ఎన్డీఎఫ్ పార్టీలు ఉండడము. సో బీజేపీ ఇటు సంఘ పరివార్ తో పాటు బీజేపీ కూడా గడిచిన 6 ఏళ్లుగా దక్షిణాదిలో బాగా వేయాలని విస్తృతంగా కూడా తమ క్యాంపెయినింగ్ చేస్తున్నారు. అలాగే రూట్ లెవెల్లో కూడా కేటగిరీస్ మెయింటైన్ చేసేందుకు సంఘతో పాటు వివిధ హిందూ సంస్థలు కూడా పనిచేస్తున్నాయి. కానీ ఆశ్చర్యకరంగా మొన్న కేరళ నుంచి కూడా నటుడు సురేష్ గోపి ఎంపీగా గెలవడము, అది బీజేపీకి ఒక రకంగా విజయం అనే విజయానికి ఒక అడుగు పడినట్టే అని కూడా రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కానీ ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే మిషన్ దక్షిణ్ పేరిట బీజేపీ ఏదైతే ఫోకస్ పెట్టిందో దక్షిణాది రాష్ట్రాల్లో, ఇటు కర్ణాటకలో ఖచ్చితంగా బీజేపీకి ఎట్లుంది, క్రితంసారి బీజేపీ పవర్ లో ఉండే, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఎప్పటికైనా కర్ణాటక అండ్ తెలంగాణ సమ ప్రోగ్రెస్ ఉన్నాయి. ఇంకా మిగిలింది ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ రాష్ట్రాలు వీటిపైన ప్రత్యేకంగా ఫోకస్ పెడుతున్నాయి. దీనిలో భాగంగానే అన్నామలైతో కలిసి పార్టీని విస్తరించాలనే ఆలోచనలో బీజేపీ ప్రస్తుతం ఉన్నట్లు కూడా, ఎందుకంటే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేస్తున్న వ్యాఖ్యలు బట్టి కూడా అది సిమిలర్ గా అదే సూచిస్తుంది. వైశాలి, రైట్. థ్యాంక్ యూ శ్రీచరణ్.